अस्सलाम वालेकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 22 ज़िलहज है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हज़रत अब्दुल्ला बिन उमर रज़ियल्लाहु ताला अन्हु से रिवायत है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, रज़ाए इलाही के लिए गुस्से के घूंट को पी जाने से बढ़कर कोई दूसरा घूंट नहीं है। पवन के नाज़िबा रिमार्क पर वॉलंटियर्स और इस्तिफादा कुनिंदगान बरहम। पवन से फौरन माफी मांगने का किया मुतालबा। किसानों को बरखी सप्लाई से मुतालिक रेवंत रेड्डी के बयान पर तनाज़ा। बीआरएस व कांग्रेस कायदीन की तनकीद का सामना। शुमाली हिंदुस्तान में बारिश का कहर जारी, कई इलाके ज़ेरे आब, हर तरफ तबाही के मनाजिर। और अब तफसील। शादी के घर में खुशियां उस वक्त गम में तब्दील हो गईं जब वलीमा तकरीब में शिरकत के लिए जाने वाले मेहमानों की बस नहर में गिर पड़ी। इस हादसे में 7 अफराद हलाक और 30 जख्मी हो गए। ये वाकया आंध्र प्रदेश के प्रकाशम जिले के दरसी में पेश आया है। 45 अफराद जिन्होंने आरटीसी बस किराए पर हासिल की थी, वो पोडली से काकीनाडा वलीमा तकरीब में शिरकत के लिए जा रहे थे कि दरसी में बस बेकाबू होकर नहर में गिर पड़ी। 7 महलूकीन के नाम कुछ इस तरह से हैं: अब्दुल अजीज, अब्दुल गनी, शेख रमीज, मुल्ला नूरजहां, मुल्ला जानी बेगम, शेख सबीना और शेख हिना शामिल हैं। एसपी मिलेगा गर्ग ने जाए हादसे का मुआयना किया और तफसीलात बताई है। ఇక్కడ టోటల్ 7 పర్సన్స్ చనిపోయారు, 18 పర్సన్స్కి ఇంజరీస్ ఉన్నాయి. 18 పర్సన్లో 5 మెంబర్స్కి కొన్ని క్రషింగ్ ఇంజరీస్ అండ్ ఒక పర్సన్కి ఏదో హెడ్ ఇంజరీ కూడా ఉంది. ఆ 5 మెంబర్స్కి ఇక్కడ డాక్టర్ గారు ఇక్కడ సిఎస్సి నుంచి వెంటనే ఒంగోలు రిమ్స్కి రెఫర్ చేశారు. వాళ్ళది అక్కడ స్టేటస్ ఇప్పుడు మనం కనుక్కుంటాము అక్కడ ఏం జరుగుతుంది. యాజ్ ఫార్ యాజ్ ఇప్పుడు వరకు ఏదో వాళ్ళు స్టేబుల్గానే ఉన్నారు. ఆ 5 మెంబర్స్ క్రిటికల్ ఇలాంటి స్టేట్లో ఇప్పుడు లేరు. రిమైనింగ్ 13 మెంబర్స్ ఇక్కడ సిఎస్సి దర్శీలో వాళ్ళది చిన్న చిన్న ఇంజరీస్ ఉన్నాయి, సింపుల్ ఇంజరీస్. వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ 4 మెంబర్స్కి స్టిల్ అబ్జర్వేషన్లో పెట్టారు. రిమైనింగ్ అందరూ అది ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక్కడ ఈ దర్శి ఎన్ఎస్పి కెనాల్ దగ్గర అప్పుడు ఏదో ఒక బస్ ఫ్రమ్ ఇట్ ఈస్ అపియరింగ్ ఫ్రమ్ ప్రైమా ఫేసి ఇన్వెస్టిగేషన్ అప్పుడు ఏదో ఒక బస్ ఆపోజిట్ రూట్ బస్ కొంచెం వాళ్ళ లేన్లో వచ్చింది. సో అది జస్ట్ లెఫ్ట్కి కొంచెం డ్రైవర్ టర్న్ చేశాడు. సో ఆ టర్న్ చేసినప్పుడు అది ఒక కాంక్రీట్ స్ట్రక్చర్, అది వాటర్ రిలేటెడ్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు అది దాని మీద కొంచెం బస్ ఎక్కిన తర్వాత అది స్టీరింగ్ కంట్రోల్ పోయింది. हादसे के बाद पुलिस और मुतासरीन के रिश्तेदारों ने हरकत में आते हुए जख्मियों को अस्पतालों को मुंतकिल किया। जख्मियों को बर वक्त अस्पताल पहुंचाने से मजीद जानी नुकसान नहीं हुआ। ऐनी शाहिदीन ने बताया कि हादसे के बाद बाज लोग डर और खौफ में फौत हो गए। 1:30కు నాకు ఫోన్ వచ్చింది. ఏంటంటే పలానా ఇలా బండి యాక్సిడెంట్ అయింది, పెళ్లి బండి లోయలో పడిందంటే సరే అని వచ్చేసరికి అందరూ కింద పోలీసు వాళ్ళు, 2 మా అన్నలు అలా ఉన్నారు. వాళ్ళతో పాటు నేను కిందకి దిగితే ఒక మగ మనిషి చనిపోయాడు కదా, ఆయన మీదకి పైనుంచి మొత్తం మనుషులందరూ వాళ్ళ మీద పడి ఉన్నారు. పైన ఉన్నోళ్ళు కొంతమంది బాగున్నారు, కొంతమంది భయంతో భయపడి కొంతమంది చనిపోయారు. బయటికి తీసిన తర్వాత మాట్లాడుతున్నారు, ఏమైంది, ఏం జరిగింది, అమ్మో అని ఇంకా భయంతో వాళ్ళు కొంతమంది అలా చనిపోయారు. ఇది మా ఏరియా మగ ఆయన మాత్రం చాలా రిస్క్ పడే లోపల. ఇందిరా స్పెషల్ బస్సు, దానికి 2 సురక్షితులైన డ్రైవర్లను పంపించడం జరిగింది. వాళ్ళంతా కూడా కనిగిరి, విజయవాడ తిరిగిన వాళ్ళే, రూట్ ఐడియా ఉంది. ఈ ఇందిరా బస్సు బుక్ చేసుకొని నైటు 10:30 ఆ టైంలో 12 అవుతుంది ఇంచుమించు పొదిల్లో. 10 గంటలకి ఒంగోలు బయలుదేరింది. పొదిల్లో 12 గంటలకి అట్లా వాళ్ళంతా బయలుదేరిన తర్వాత దర్శి ముందు జస్ట్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరంలో మరి హైడల్ పవర్ కోసం అయిపోయిన పైప్ లైన్ ఒకటి రోడ్డు మీద ఉండడం, దానికి ఒకటి సిమెంట్ దిమ్మెతో కట్టడం వల్ల ఏదో సైడ్ పోయి డ్రైవర్ నాకు అబ్జర్వ్ చేశాము. ఇంకా డ్రైవర్తో కూడా మాట్లాడలేదు. ఎవరో వేరే ఆపోజిట్ వెహికల్కి సైడ్ ఇవ్వడం కోసం లెఫ్ట్కి రావడం, అది హిట్ అవ్వడం ఆ సిమెంట్ దిన్నె. తర్వాత కంట్రోల్ తప్పి 100 ఫీట్ లోపలికి వెళ్ళిపోయి మన కాలువలోకి దిగిపోవడం జరిగింది.
ఈ భాగంలో ఏంటంటే అక్కడ కాలువలో నీళ్ళు కూడా ఏం లేవు. బట్ అక్కడ బాగా సఫికేషన్ బండ్లో ఒకరి మీద ఒకరు పడడం వల్ల సఫికేషన్ వల్ల ఒకరి మీద ఒకరు పడి మనం చూసినట్టు 7 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. वजीर आला जगन मोहन रेड्डी ने प्रकाशम जिले के दरसी में बस हादसे में हलाक होने वाले जानी नुकसान पर गहरे दुख व मलाल का इजहार किया है। लवाहिकीन से इजहार ताज़ियत किया। वजीर आला जगन मोहन रेड्डी ने हादसे में जख्मी होने वाले अफराद का बेहतर इलाज करने की ओहदेदारों को हिदायत दी है। वजीर आला जगन मोहन रेड्डी ने अपने ताज़ियती बयान में कहा कि वो इस बस हादसे में हलाक होने वाले अफराद ख़ानदान के साथ गम में बराबर के शरीक हैं। मनमानी जुबान दराजी करने पर हरगिज खामोश नहीं बैठेंगे। वॉलंटियर्स ने पवन कल्याण को ये धमकी दी है। खवातीन वॉलंटियर्स ने कहा है कि हुकूमत और अवाम के दरमियान राब्ते का काम करने वाले वॉलंटियर्स की तौहीन करना नाकाबिल मुआफ़ी जुर्म है। खवातीन वॉलंटियर्स ने पवन कल्याण से बिला शर्त मुआफ़ी मांगने का मुतालबा किया। ఇలా అయితే చెప్పకూడదు సార్, ఎవరికైనా మేము కూడా సేవనే చేస్తున్నాం సార్, ప్రతి ఒక్క సేవ చేస్తున్నాం సార్. ఏది సర్టిఫికేట్స్ కావాలన్నా, ఏదైనా పెన్షన్ రాకపోయినా, ఏమైనా ఇంటికి వీళ్ళు బయటికి వెళ్ళి చేసుకోలేరు, మేము వెళ్ళి చేస్తున్నాం సార్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నీ అడిగి మేము అన్నీ చేస్తున్నాం సార్. వాళ్ళకి సర్టిఫికేట్స్కి, దీంట్లోకి అన్నిటికీ ప్రతి ఒక్కటి చేస్తున్నాం సార్. కానీ మా పైన ఇలా చెప్పడం, వాలంటీర్స్ పైన చెప్పడం ఇలా మంచిది కాదు సార్. అదంతా రాంగ్ సార్. మేమైనా ఆడపిల్లలే, వేరే వాళ్ళైనా ఆడపిల్లలే, మా ఇంటి పిల్లలు కాదు, మేము చూసుకుంటాం అంతే తప్ప అట్లా చెడు అలవాట్లకి ఎప్పటికీ పోం సార్. एक तरफ पवन के नाजेबा रिमार्क की वॉलंटियर्स मजम्मत कर रहे हैं तो दूसरी जानिब इसकी माँ से फ़ायदा उठाने वाले इस्तिफ़ादा कुनिंदगान भी पवन कल्याण को तनकीद का निशाना बना रहे हैं। उनका कहना है कि सुबह के अवलिन सातों में महीने के पहले दिन पेंशन की रकम पहुँचाने वालों पर पवन कल्याण की जानिब से नाशाइस्ता रिमार्क किया जाना शर्मनाक है। इस्तिफ़ादा कुनिंदगान ने पवन कल्याण से मुआफ़ी मांगने का मुतालबा किया। इस्तिफ़ादा कुनिंदगान का कहना है कि कोरोना जैसे संगीन हालात में वॉलंटियर्स की खिदमत नाकाबिल फरामोश हैं। పెన్షన్లు ఉదయం 5 గంటలకు వచ్చి ఇస్తున్నారు వాలంటీర్ల మీద అలా బురద జల్లడం చాలా తప్పు పవన్ కళ్యాణ్ గారిది. ఎందుకంటే మా పిల్లలు కూడా ఉన్నారు అందులోనూ, అలా నిందలేస్తే మేము ఒప్పుకోము పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే వాలంటీర్లు చాలా చక్కగా పనిచేస్తున్నారు. కరోనాలో కూడా మాకు మంచి సేవలు అందించారు, అన్నీ సౌఖ్యంగా జరిగాయి. మాకు వాటర్ ఏటి, చెత్తలేటి, బియ్యం ఏటి, ప్రతిదీ మాకు ఏ ఇబ్బందులు లేకుండా వాలంటీర్లు చేశారు. వాలంటీర్లు ఎలాంటి తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఇవి లేవు. బురద మాత్రం ఈయన జల్లుతున్నారు వాళ్ళ మీద. వాళ్ళు చాలా తప్పు అలా చేయడం, వాలంటీర్ల మీద, ఆడపిల్లల మీద, మగపిల్లల మీద. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మంచి పేరు వచ్చేస్తుంది, ఆయన ప్రభుత్వంలో వస్తారనే ఆలోచనతోనే ఇలాగా చెడ్డగా మాట్లాడుతున్నారు. వాలంటీర్లు అనేవారు మార్నింగ్ తెల్లవారుసరికి ఇంటింటికి తిరిగి డేటా కలెక్ట్ చేసి ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకొని వాళ్ళకి ఏ రకంగా సర్వీస్ అనేది అందించాలి అని వాళ్ళు కష్టపడుతున్నారు. అలాగే ప్రభుత్వం కూడా వాళ్ళకి నడిపిస్తుంది. కానీ ఇలాంటి వ్యాఖ్యలు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే కష్టపడి పనిచేసే వాళ్ళకి ఒక మాట అంటే వాళ్ళు చాలా బాధపడతారు. బాధపడడం పక్కన పెట్టండి, ఇప్పుడు సర్వీస్ ఈ తెల్లవారుసరికి వచ్చి వాళ్ళకి ఏ సహాయం కావాలి, పెన్షన్ కానీ ఈ మిగతా పథకాలు ప్రవేశపెట్టిన పథకాలన్నీ అమలు జరిగే విధంగా వాలంటీర్లు మాత్రమే సర్వీస్ చేస్తున్నారు, ఇంకెవరు సర్వీస్ చేయట్లేదు. पवन कल्याण पर नायब वजीर आला के नारायण स्वामी ने शदीद बरहमी जाहिर की। उन्होंने वॉलंटियर निज़ाम को इंतहाई अवामी सहूलत बख्श निज़ाम से ताबीर किया। उन्होंने कहा कि जगन के बेहतर हुक्मरानी को बर्दाश्त न करते हुए पवन अपनी भड़ास वॉलंटियर्स को निशाना बनाकर निकाल रहे हैं। नारायण स्वामी ने कहा है कि हुकूमत और अवाम के दरमियान राब्ते का काम करने वाले वॉलंटियर्स के खिलाफ नाशाइस्ता रिमार्क करने से पवन की गिरी हुई सियासत का पता चलता है। ఆడవాళ్ళని ట్రేప్ చేసేది, ఆడవాళ్ళని పెళ్లిళ్ళు చేసుకున్నది, ఆడవాళ్ళని వదిలేసేది, ఆడవాళ్ళకి కోట్లు ఇచ్చేది అది ఒక పవన్ కళ్యాణ్కే తెలుసు. అతను ఎన్ని పెళ్లి చేసుకున్నాడని నేను క్వశ్చన్ వేయట్లా. అతను ఒక సినిమా యాక్టర్గా ఎవరిని ఎక్కడ ఏ విధంగా ట్రాప్ చేస్తాడు, ఏ విధంగా వాళ్ళని తనకు లొంగు తీసుకున్నాక ఏ విధంగా పెళ్లి చేసుకున్నాక ఏ విధంగా విడాకులు ఇప్పించుకుంటాడు, ఏదో 10 విడాకులు ఇచ్చినాక వాళ్ళకి ఎంత డబ్బులు ఇస్తున్నాడు అనేది ఆ సంస్థలో పెరిగినాడు కాబట్టి అతనికి ఆ సంస్థను గురించి చక్కగా తెలుసు. పవన్ కళ్యాణ్ చేసినట్టే వాలంటీర్లు చేస్తున్నారనే భ్రమలో అతను ఉన్నాడు. వాలంటీర్ వ్యవస్థ ఎట్లుండదంటే ఇది ఒక దేవతల వ్యవస్థ మాదిరి వాలంటీర్లు. అందుకే నేను కూడా వాలంటీర్లకి తల ఉంచి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఎక్కడైనా ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి
వాలంటీర్లు ఇప్పుడు అతను చెప్పినట్టు ఎక్కడైనా 2 కేసులు చూపిస్తే కూడా ఏదేదో చెప్పాడు కదా, వీడియో సీట్ చదువుతున్నారు, వాలంటీర్లు ఈ విధంగా చేస్తున్నారు, వాలంటీర్లు ఈ విధంగా హ్యూమన్ రైట్స్ కింద రాబోతారు, సెంట్రల్ గవర్నమెంట్ హ్యూమన్ రైట్స్ అని మాట్లాడినాడు కదా. ఆ హ్యూమన్ రైట్స్ సెంట్రల్ గవర్నమెంట్ హరాస్మెంట్కి ఎవరిపైన కేసు పెట్టాలంటే పవన్ కళ్యాణ్ పైన కేసు పెట్టాలి. अमेरिका दौरे के दौरान तेलंगाना के किसानों से मुताल्लिक़ मुफ्त बिजली की फराहमी से मुताल्लिक़ रेवंत रेड्डी के दिए गए बयान से तनाज़ा पैदा हो गया है। उन्होंने तेलंगाना में 3 एकड़ अराजी रखने वाले किसानों के लिए 3 घंटे बरक़ी काफ़ी होने का रिमार्क किया था, जिस पर तनकीदें की जा रही हैं। రైతులు 3 ఎకరాల లోపున్న చిన్న సన్నకారు రైతులు 3 ఎకరాల లోపల ఉంటే 1 ఎకరాకు నీళ్లు పారించాలి అంటే 1 గంట చాలు. 3 ఎకరాలకు నీళ్లు పట్టాలి, ఫుల్ 3 ఎకరాలు వ్యవసాయం చేస్తే రైతుకు 3 గంటలు చాలు. టోటల్గా ఒక 8 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుంది. కేవలం విద్యుత్ సంస్థల దగ్గర కమిషన్ గుర్తుపడి వ్యవసాయం 24 గంటలు అనే స్లోగన్ తీసుకొచ్చాడు. ఉచిత కరెంట్లో మా చంద్రశేఖరరావు గారు ప్రజల్ని మభ్యపెడుతుండు. సో ఇట్లాంటి ఉచితం అనేది అనుచితంగా వ్యవహరించవద్దు, దాన్ని మన స్వార్థానికి వాడుకోకూడదని చెప్పి ఉచిత కరెంట్ విషయంలో స్పష్టంగా टीपीसीसी सरबराह रेवंत रेड्डी के बयान की बीआरएस कायदीन ने मजम्मत की है। रियासती वजीर जगदीश रेड्डी ने बताया कि तेलंगाना से बाबू के चले जाने के बाद रेवंत रेड्डी उनकी विरासत को बरकरार रखे हुए हैं। जगदीश रेड्डी ने कहा कि रेवंत रेड्डी किसानों को मुफ्त बरक़ी की फराहमी के हक में नहीं है। తెలంగాణ తెచ్చుకోవడానికి మూల కారణమే ఆనాడు మనకు విద్యుత్ రంగంలో వ్యవసాయ రంగంలో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా కదా. బషీర్బాగ్ లో రైతాంగం చచ్చిపోయింది కేవలం 3 గంటల కరెంటు కొరక. రేవంత్ రెడ్డి మళ్ళీ ఎంతమంది రైతులు కాల్చి చంపాలి నీ లెక్క ప్రకారం, ఇంకా ఎంతమంది రైతులు ఉసురు తీస్తారు? ఆనాడు నీ పాత బాసు చంద్రబాబు నాయకత్వంలో 6 గంటలు ఇస్తామని రాత్రిపూట ఇస్తే పాపం మా రైతన్నలు ఎన్ని వేల మంది అకాల మరణం చెందారు. పాములు గరిచి తేళ్లు గరిచి కరెంటు షాకులు కొట్టి బావిలో పడి నీ మహబూబ్నగర్ జిల్లాలోనే ఎన్ని విషాదకరమైన సంఘటనలు చూసినాం. ఎన్ని వేల కుటుంబాల ఉసురు పోసుకున్నారు మీ పాత బాసులు మీ కొత్త బాసులు కలిసి. మళ్ళీ తెలంగాణకి ఆ పరిస్థితి రావాలనా? మళ్ళీ తెలంగాణ రైతాంగం మళ్ళొక్కసారి పాములు గరిచి తేళ్లు గరిచి చావాలనా? टी कांग्रेस में वजीर आला के ओहदे के लिए नई बहस छिड़ गई है। अब तक इस दौड़ में रेवंत रेड्डी, भट्टी विक्रमार्का, जाना रेड्डी शामिल थे, लेकिन अब सीतक्का भी इस फहरिस्त में शामिल हो गई है। सीतक्का का भी वजीर आला बनने का इम्कान जाहिर करने वाले रेवंत रेड्डी के बयान से पार्टी में खलबली मची हुई है। एक तरफ पार्टी में और दूसरी तरफ सोशल मीडिया में पुरजोर बहस छिड़ गई है। कांग्रेस के सीनियर कायदीन का कहना है कि फिलहाल इस तरह के बयान से गुरेज करना चाहिए। रेवंत रेड्डी के बयान को हाईकोर्ट से रुजू किए जाने की खबर है। పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు. సో కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పక్షాన చాలా స్పష్టమైన విధానంతో ముందుకు వస్తుంది. డెఫినెట్గా ఎన్ఆర్ఐలు ఇచ్చిన సూచనను కూడా విత్ ఇన్ ద పార్టీ ప్లాట్ఫామ్ మీద డిస్కషన్ చేస్తాం. అవసరమైతే మీరు అన్నారు కదా ఉప ముఖ్యమంత్రి ఎందుకు, ఆ సందర్భం వస్తే అక్క ముఖ్యమంత్రి. रेवंत रेड्डी के बयान पर सीनियर कांग्रेस लीडर कोमटिरेड्डी वेंकट रेड्डी ने रद्द-ए-अमल जाहिर किया है। उन्होंने वाज़ेह अंदाज में कहा कि किसको वजीर आला बनाना है उसका फैसला कांग्रेस हाईकमान के हाथ में होता है। उन्होंने कहा कि बरक़ी से मुतालिक कोई फैसला करने का इख्तियार रेवंत रेड्डी को हासिल नहीं है। कोमटिरेड्डी ने कहा कि रेवंत रेड्डी के बयान से उन्हें तकलीफ हुई है। చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీకి అవహేళన చేస్తూ ఆ కరెంటు దిగల్లో కరెంటు రాదు బట్టలు ఆరేసుకోవాలన్నాడు. అది దేశంలో మొట్టమొదటి సంచలనమైన నిర్ణయం. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అనుమతితో మేనిఫెస్టోలు పెట్టి ఉచిత కరెంట్ ఇచ్చి చూపించినాం. బకాయిలు 1300 కోట్లు మాఫ్ చేసినాం. రైతులకు రుణమాఫీ ఏకకాలంలో 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, దాంతోపాటు ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతులకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు 2వసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ విధంగా నడిపించారు. రేవంత్ రెడ్డి ఇది నాట్ ఫైనల్. కాంగ్రెస్ పార్టీ అనేది చాలా పెద్ద 140 సంవత్సరాల చరిత్ర పార్టీ. పిసిసి ప్రెసిడెంట్ అంటే కార్యకర్తలకు హైకమాండ్కు మధ్యలో కోఆర్డినేటర్గా ఉంటారు. నేను స్టార్ క్యాంపెయినర్ అయినా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వాళ్ళు చెప్పింది మేనిఫెస్టో వాళ్ళు రిలీజ్ చేసింది మేము గ్రామాల్లో పోయి చెప్తాం, ప్రచారం చేస్తాం. క్యాంపెయిన్ కమిటీ చైర్ అయినా సిఎల్పి లీడర్ అయినా వాళ్ళు చెప్పింది ఒక జాతీయ పార్టీ, ఇది ఒక సిద్ధాంతం కలిగిన పార్టీ. పిసిసి సంబంధం లేదండి. పిసిసి నాట్ ఫైనల్. నేను అదే చెప్తున్నాను. నేను 33 ఏళ్ళకెళ్ళి పార్టీలో ఉన్న పిసిసి చెప్పింది ఇక్కడ చెల్లదు. ఇక్కడ
तेलंगाना के वजीर आला केसीआर ने मुस्लिम पर्सनल लॉ बोर्ड के वफ्द को तयक़ुन दिया है कि उनकी पार्टी बीआरएस यकसा सिविल कोड की मुखालिफत करेगी। वजीर आला केसीआर ने ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड के सदर मौलाना खालिद सैफुल्लाह रहमानी की क़ियादत में मुलाकात करने वाले एक वफ्द को ये तयक़ुन दिया, जिसमें मजलिस के सदर असदुद्दीन अवैसी और मुख्तलिफ मुस्लिम तंजीमों के नुमाइंदे मौजूद थे। मौलाना खालिद सैफुल्लाह रहमानी ने वजीर आला केसीआर को बताया कि यकसा सिविल कोड से न सिर्फ मुसलमान बल्कि ईसाई, सिख और कबायली भी इससे मुतासिर होंगे। ये मुस्लिम माइनॉरिटी का मसला नहीं, ये क्रिश्चियंस का भी मसला है। ये मसला ट्राइबल से भी जुड़ा हुआ है और सिर्फ नॉर्थ ईस्ट के ट्राइबल नहीं है, तेलंगाना में ट्राइबल है, मध्य प्रदेश में ट्राइबल है, छत्तीसगढ़ में ट्राइबल है, गुजरात में ट्राइबल है, राजस्थान में ट्राइबल है। उनका एक कल्चर है और उसका तहफ़्फ़ुज़ करना, और ये सिर्फ ट्राइबल नहीं बल्कि हमारे हिंदू भाइयों के लिए भी ये चीज़ अच्छी नहीं होगी, क्योंकि हिंदू अनडिवाइडेड फैमिली के तहत 3000 करोड़ का टैक्स रिबेट हमारे हिंदू भाइयों को मिलता है। 2015 के इनकम टैक्स के फिगर्स हैं, और अगर यूसीसी आएगा तो हिंदू सक्सेशन एक्ट, हिंदू मैरिज एक्ट, ये तमाम चीज़ें ख़त्म हो जाएंगी। तो ये मुल्क के लिए ठीक नहीं है। हमारे मुल्क का प्लुरलिज्म हमारे मुल्क की खूबसूरती है, और भारत के प्रधानमंत्री को प्लुरलिज्म से एलर्जी है, वो प्लुरलिज्म को पसंद नहीं करते। हमने चीफ मिनिस्टर को के चंद्रशेखर राव के बताया कि भारत के प्रधानमंत्री बोलते कि एक घर में 2 कानून कैसे होगा। तो आज आप देखिए कि भारत के प्रधानमंत्री ने गलत कहा, मिसगाइड किया पूरे नेशन को। हमारे मुल्क में सीआरपीसी हर स्टेट में अलग है, हमारे मुल्क में 2 कानून है। अगर आप देखेंगे तो नागालैंड में सीआरपीसी का अभी तक इम्प्लीमेंटेशन नहीं हुआ। हमारे देश में अगर आप कोई बड़े बड़े मल्टीनेशनल कंपनीज है, उनका आर्बिट्रेशन की हमने सहूलत दी कि वो सिंगापुर जाकर आर्बिट्रेशन करा सकते। तो इसलिए हम सीएम से बात किए और चीफ मिनिस्टर ने साफ और वाज़े अल्फाज में, इन क्लियर कट टर्म्स, चीफ मिनिस्टर ने कहा कि बीआरएस पार्टी यूसीसी का अपोज करेगी। कि यूसीसी मुल्क के लिए और मुल्क में बसने वालों के लिए नुकसानदेह है। इससे मुल्क का माहौल ख़राब होगा और अमन इस मुल्क से ख़त्म हो जाएगा। इसलिए आप इस सिलसिले में इसके खिलाफ आवाज़ उठाएं और हमारा साथ दें। अल्हम्दुलिल्लाह सीएम साहब ने 2 टोक अल्फाज में कहा कि हम इसकी मुखालिफत करेंगे खुलेआम 100%। तेलंगाना अक़लियती फाइनेंस कॉरपोरेशन की जानिब से आज से अक़लियतों को फराहम किए जाने वाले सब्सिडी कर्ज के चेक्स की तकसीम अमल में आई। तेलंगाना अक़लियती फाइनेंस कॉरपोरेशन के चेयरमैन इम्तियाज़ इसाक ने चंद अफराद में कर्जों के चेक्स तकसीम किए। तमाम अफराद को अनकरीब चेक्स हवाले किए जाएंगे। इसी दौरान आज तेलंगाना हुकूमत ने अक़लियती ख़वातीन के लिए नई स्कीम का ऐलान किया है। केसीआर का तोहफ़ा ख़वातीन के लिए भरोसा स्कीम के तहत सीविंग मशीनें तकसीम किए जाएंगे। बनाई है स्कीम का नाम है केसीआर का तोहफ़ा ख़वातीन का भरोसा, ये स्कीम का नाम है। इस स्कीम के ज़रिए हम जो है गरीब ख़वातीन को जो है 20,000 स्विंग मशीन्स देंगे, 18,000 माइनॉरिटी वुमेंस को, जिसमें जो है मुस्लिम वुमेंस आएंगे और जो है जैन कम्युनिटी के आएंगे, सिख कम्युनिटी के आएंगे और बुद्धिस्ट कम्युनिटी के आएंगे। ये उसके अलावा 2,000 स्विंग मशीन्स क्रिश्चियन कॉरपोरेशन को भी दिया गया है। 2,000 स्विंग मशीन्स क्रिश्चियन वुमेंस को भी जो है डिस्ट्रीब्यूट किया जाएगा। तो हम जो है इसको जुलाई 31 तक इस कार्रवाई को कंप्लीट कर लेंगे। अगस्त 2 से डिस्ट्रीब्यूशन शुरू करेंगे स्विंग मशीन्स का। तेलंगाना मुस्लिम जॉइंट एक्शन कमेटी की जानिब से प्रेस क्लब सोमाजीगुड़ा में प्रोफेसर हरगोपाल और जहीर अली खान के हाथों तेलुगु, उर्दू और अंग्रेजी में मुस्लिम डिक्लेरेशन जारी किया गया, जिसमें 22 मुतालिबात शामिल किए गए हैं। कमेटी के कन्वीनर मोहम्मद यूनुस ने बताया कि इलेक्शन तक तेलंगाना के वजीर आला केसीआर को वादों पर अमल करने की मोहलत दी गई है। केसीआर की जानिब से वादों की अदम तकमील पर मुसलमान मुतबादिल पार्टी को वोट देकर इसे इख्तिदार हवाले करने में अपना रोल अदा करेंगे। तेलंगाना में आज से कई मकामात पर बारिश होने का इम्कान है। महकमा मौसमियात ने बताया कि शुमाली तेलंगाना के इलाकों में भारी बारिश हो सकती है। मगरिबी सिंध से हवाओं का चलना और खलीज बंगाल में मानसून की शिद्दत से तेलंगाना भर में बारिश का माहौल पैदा हो गया है। महकमा मौसमियात ने ख्याल जाहिर किया कि परसों तेलंगाना भर में शदीद बारिश हो सकती है।
रॉन्ग साइड ड्राइविंग ने 6 अफराद की जान ले ली। ये वाक़या उत्तर प्रदेश के गाजियाबाद में पेश आया। दिल्ली मेरठ एक्सप्रेसवे में आज सुबह रॉन्ग साइड आने वाली बस ने कार को टक्कर दे दी, जिसके नतीजे में 2 बच्चे समेत 6 अफराद हलाक हो गए। कार गुड़गांव जा रही थी। फाश गलती करने वाले ड्राइवर को पुलिस ने गिरफ्तार कर लिया है। सुबह करीब 6 बजे दिल्ली मेरठ एक्सप्रेसवे पर एक स्कूल बस और एक टीयूबी गाड़ी में एक्सीडेंट हुआ है। इसमें 6 लोग मौके पर मृत्यु हो गई, 2 गंभीर रूप से घायल हैं। इसमें बस का जो चालक था ये दिल्ली के गाजीपुर से सीएनजी भर करके रॉन्ग साइड आ रहा था और जो टीयूबी ये मेरठ साइड से आ रहे थे लोग, इनको जाना था गुड़गांव। यहाँ गाजियाबाद में बहरामपुर के ऊपर ये एक्सीडेंट हुआ है। इसमें 20 बस वाले की गलती है, ये दिल्ली से ही रॉन्ग साइड आ रहा था और दूसरा इसका जो ड्राइवर है, ड्राइवर को पकड़ लिया गया है। ये लोग मेरठ के इंचौली थाना क्षेत्र के रहने। शुमाली हिंदुस्तान में मुसलसल होने वाली मूसलाधार बारिश से मरने वालों की तादाद 50 से तजावुज कर गई है। सिर्फ हिमाचल प्रदेश में बारिश से 30 अफराद हलाक हुए हैं और 3000 करोड़ की इमलाक को नुकसान हुआ है। पिछले 3 दिनों से होने वाली बारिश ने शहरों और टाउन्स को तालाबों में तब्दील कर दिया है और हजारों लोगों को बेघर कर दिया है। बारिश से माली नुकसान भी हुआ है। नदियां और तालाब लबरेज हो गए। बाज नदियां खतरे के निशान से उबूर कर रही हैं। हालिया बारिश से हिमाचल प्रदेश सबसे ज्यादा मुतासिर हुआ है। हरियाणा ने हैथनी खोंडा बैरेज से मजीद पानी जारी किया है, जिससे यमुना नदी के बहाव में इजाफा हुआ है। यमुना नदी खतरे के निशान से 205.33 मीटर की बुलंदी को अबूर कर रही है। यमुना नदी के लबरेज हो जाने के बाद उसके अतराफ के नशीबी इलाकों के घरों में पानी दाखिल हो गया। दिल्ली के नशीबी इलाकों से लोगों को महफूज मकामात को मुंतकिल किया गया है। उधर उत्तर प्रदेश में भी बारिश की सूरत हाल संगीन है। रामपुर और गाजियाबाद में कई मकानात बारिश के पानी में डूब जाने से मुनहदिम हो गए। गाजियाबाद में बारिश का पानी कमर बराबर जमा हो गया है। लोग घरों में महरूस होकर रह गए हैं। मुकामी अवाम ने योगी हुकूमत से बारिश के पानी की निकासी करते हुए उन्हें राहत पहुंचाने की बात कही है। आई नहीं रही, कनेक्शन काट दिया गया है उधर, क्योंकि सारे खंभे डूब गए हैं। दिक्कत है जी पानी की, खाने पीने की, आने जाने की। जो लोग नौकरी कर रहे हैं हर चीज़ के आने जाने की प्रॉब्लम तो है ही है। बाकी देखेंगे आना जाना जो है, अब जिसको जैसा होगा अपना गवर्नमेंट करे कुछ, यदि जिस नहीं करेगी तो अपना लोग खाली करेंगे, वो करेंगे और क्या, जाएंगे। राजस्थान में भी बारिश से तबाही हुई है। राजस्थान के ढोलापुर और दूसरे मकामात पर घरों में सैलाब का पानी दाखिल हो गया है। मुसलसल बारिश और सैलाब की सूरत हाल की वजह से स्कूल्स बंद कर दिए गए हैं और लोग घरों में महरूस होकर रह गए हैं। मुकामी अवाम ने सैलाब के पानी की निकासी न करने पर हुक्काम को शदीद तनकीद का निशाना बनाया है। हिमाचल प्रदेश में होने वाली बारिश की तबाहकारियों के बाद अब उत्तराखंड में ऑरेंज अलर्ट जारी किया गया है। महकमे मौसमियात ने 24 घंटों के दौरान उत्तराखंड में मजीद बारिश की पेश कयासी की है। हुकाम को चौकस रहने की हिदायत दी गई है। आखिर में सुर्खियां एक बार फिर। पवन की नाज़िबा रिमार्क पर वॉलंटियर्स और इस्तिफादा कुनिंदगान बरहम। पवन से फौरन माफी मांगने का किया मुतालबा। किसानों को बर्क़ी सप्लाई से मुतालिक रेवंत रेड्डी के बयान पर तनाज़ा। बीआरएस व कांग्रेस कायदीन की तनकीद का निशाना। शुमाली हिंदुस्तान में बारिश का कहर जारी, कई इलाके ज़ेर-ए-आब, हर तरफ तबाही के मनाजिर। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।